ఇక నర్సీపట్నం ఏపీఆర్ఈఐఎస్ గ్రౌండ్లో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పాఠశాలల క్రీడాకారుల ఎంపిక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ డివిజన్ స్థాయి క్రీడలను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ లాంఛనంగా ప్రారంభించారు. బాలికల కబడ్డీ, వాలీబాల్, ఖోఖో క్రీడలను ప్రారంభించి క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన చదువుతో పాటు క్రీడలు కూడా అత్యంత ముఖ్యమని అన్నారు. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక వికాసానికి దోహదం చేస్తాయని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎంతో సంతోషకరమైన విషయం ఏంటంటే స్పోర్ట్స్ లోని అత్యంత ఇంపార్టెంట్ లైఫ్ లో ఏదైనా ఉందంటే స్పోర్ట్స్. ఎందుకు నేను ఈ మాట అంటే చదువుతో పాటు స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఐక్యూ ఎక్కువ ఉంటుందని చెప్పి చాలా మట్టుకు ఎక్స్పెరిమెంటల్ గా కాదు అనాలిసిస్ లో కూడా తేలింది బయటకి. అందుకనే చాలా మంది పేరెంట్స్ మీటింగ్ లో కానీ ప్రతి దగ్గర కానీ ఈ మధ్యన మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు కూడా ఒకటే చెప్తుంది ఏంటంటే పిల్లలకి ముందు వాళ్ళకి ఇష్టమైన స్పోర్ట్ లో ఎంకరేజ్ చేయాలి. ప్యారలల్ గా వాళ్ళని కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల చదువు కూడా మెరుగుపడుతుంది. ఇప్పుడు చాలా మంది స్పోర్ట్స్ ఆడితే చదువు ఉండదు, చదువు చదివితే స్పోర్ట్స్ ఉండదు, ఇవన్నీ కూడా అబద్ధాలండి. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు శీతల్ దేవి అని చెప్పి మన ఒలింపిక్ విన్నర్ మీ అందరూ చూశారు, యూట్యూబ్ లో చూశారు, పెద్దగా చూశారు. నేనైతే ఆశ్చర్యపోయాను. ఎందుకు ఆశ్చర్యపోయానంటే తన కాళ్ళతోటి ఆరోని ఆర్చరీని కరెక్ట్ టార్గెట్ కొడుతుందంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉందంటే ఆమె ఒకసారి ఆలోచించండి. అలాంటి ఆమెను చూసి మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. అలా ఎప్పుడు కూడా వాళ్ళ వైపు వీళ్ళ వైపు కాదు, నా టార్గెట్ ఏంటనేది మనం గుర్తు పెట్టుకొని ముందుకెళ్తే అది ఎలాగున్నా కానీ దేవుడు ఆశీర్వాదం ఉంటుందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటారు. ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంటారంటే నేను రాత్రి ప్రాక్టీస్ చేస్తాను, అయిపోయింది, రేపు వెళ్ళిపోతాను. కానీ ఎవ్రీ మినిట్ ఇస్ ఇంపార్టెంట్. మొన్న కోహ్లీ గారు ఇంటర్వ్యూ ఒకటి చూసినప్పుడు చాలా సక్సెస్ఫుల్ వెళ్ళిపోతున్నాడు ఆయన కెప్టెన్ గా. వెళ్ళిపోతున్నప్పుడు ఒక 2-3 సార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువయ్యి 2-3 సార్లు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన తర్వాత నాకంటా మించినోడు ఎవడున్నాడని ఓవర్ కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్లకుండా ఆయన ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నారు. అంటే ఇంట్రోస్పెక్షన్ అంటే ఏంటంటే మనం ఒక పేపర్ తీసుకొని నా నెగిటివ్స్ ఏంటో రాసుకోవాలి, పాజిటివ్స్ కాదు. నేను మంచోడిని, నేను బాగానే ఉంటాను, ఇవన్నీ పాజిటివ్స్. అంటే ఆప్టిమిస్టిక్ అంటారు. పెసిమిస్టిక్ అంటాం. పెసిమిస్టిక్ అంటే ఇంట్రోస్పెక్షన్ అంటే ఏంటంటే నేను నెగిటివ్ గా ఏమన్నా చేస్తున్నాను అని రాసుకొని దాన్ని పాజిటివ్ గా మలుచుకోవడానికి ఆయన ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే నేను డైట్ మార్చేశాను. డైట్ తో పాటు నేను మస్కులర్ గా ఉండాలి, వెయిట్ కొంచెం తక్కువ ఉండాలి, బ్యాట్ స్వింగ్ చేయడానికి నేను ఇంకా బాగుండాలని ఆలోచించి కెప్టెన్ అయిన తర్వాత కూడా అంత కష్టపడ్డాడంటే వివేకానంద. టేకప్ వన్ ఐడియా, మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, live on that idea. Let the brain, the body, muscles, every part of your body be full of that idea and achieve it అంటారు. అంటే ఏంటంటే ఒక దాన్ని పట్టుకుంటే దాన్ని వదలకూడదు. కన్సిస్టెన్సీ అంటారు. ఈ వర్డ్ ని ఎప్పుడన్నా మీ బ్రెయిన్ లో పెట్టుకోండి. కన్సిస్టెన్సీ లేకపోతే అవ్వదు. అంటే ఏంటంటే ఈ రోజు ఒక ప్లే ఆడతాం, నెక్స్ట్ రోజు మళ్ళీ అది మర్చిపోయి ఇంకో దగ్గరికి వెళ్తాం. కానీ ప్రతి రోజు ఒకళ్ళు అంటారు కరెక్ట్ గా మార్నింగ్ 5 o'clock 4 o'clock కి బ్రహ్మముహూర్తం అప్పుడు లెగిస్తారు, అదే పని మీద ప్రాక్టీస్ చేస్తారు, అదే గేమ్ ఆడతారు, దాంట్లో స్కిల్ సంపాదిస్తారు. కన్సిస్టెంట్ గా 1 year వరకు ఆడతారు. 1 year తర్వాత వాళ్ళ టాప్ పొజిషన్ ఎకలాన్స్ కి రీచ్ అవుతారు. అలాంటివన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్ గా ఈ రోజు కన్నం మల్లేశ్వర్ గారు నేషనల్ లెవెల్లో చూసినా కానీ ఈ రోజు ఎంతో మంది మహిళలు మొన్న కూడా మనం చూస్తే ప్రతి దగ్గర ప్రెస్ మీట్ పెట్టడానికి వార్స్ లో కూడా మహిళలు వచ్చి కూర్చొని ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఎంతో గర్వంగా భావించాలని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎంతో సంతోషకరం.